ఫాదర్స్ డే. ఏంటి? తండ్రుల యొక్క దినోత్సవం. అయితే నేను ముందుగా చెప్పి ఉన్నాను ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మనిషికి, ఒక క్రైస్తవుడికి, మరలా ప్రతి మనిషికి అంటే ప్రమాదం వచ్చి పడుతుంది, ప్రతి క్రైస్తవునికి 3 తండ్రులు ఉంటారు. చెప్పండి చెప్పండి. ప్రతి క్రైస్తవునికి 3 తండ్రులు ఉంటారు. చెప్పండి. ఫస్ట్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఆలకించారు, మంచోళ్ళు. ఓకే. రెండవది స్పిరిచువల్ ఫాదర్ అనండి. మూడవది ఫిజికల్ ఫాదర్. ఓకే. పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి, శారీరక తండ్రి. ఓకే. అయితే ఈరోజు మన స్పిరిచువల్ ఫాదర్ గురించి కానీ ఫిజికల్ ఫాదర్ గురించి కాకుండా మన పరలోకపు తండ్రి మనతో ఏం చెప్తున్నాడో, ఫాదర్ అంటే అర్థాలు బైబిల్ గ్రంథంలో ఏమి రాసి ఉంచాడో అర్థమవుతుందా? రాసుకోవడం తప్పులేదు, మీరు అందరూ కూడా రాసుకుంటారా? నేను ఎప్పుడైనా అడిగితే మీరు తిరిగి నాకు చెప్పాలంటే మీరు ఏం చేయాలా? రాసుకుని ఉంటేగా చెప్పగలరు. అంతే. రాసుకోవడం తప్పు అనేది కానీ కాదు. కనుక ఖచ్చితంగా అందరూ ఏం చేయండి? రాసుకోండి. నోట్స్ మీద కానీ, పేపర్ మీద కానీ, స్లిప్ మీద కానీ, కొంతమంది ఏదైనా పేపర్ బైబిల్ ఉంటే రాసుకోండి, మంచిది. ఇంటికి వెళ్ళి మరలా దాన్ని ఏం చేయండి? తిరిగి చదవండి. అయితే దేవుని యొక్క గ్రంథములో ఈ ఫాదర్ గురించి చాలా ఉన్నతంగా దేవుడు మాట్లాడాడు. 6 విషయాలు. FATHER. ఏంటి? ఫాదర్కు ఉన్నటువంటి స్పెల్లింగ్ కదా, FATHER. అంతేనండి. ఈ ఫాదర్కు ఉన్నటువంటి విషయాలు, ఈ 6 విషయాలు చెప్పేసి నేను మూసేస్తాను. ఓకే. ఇదే మీకు ఆనవాలు, అయిపోయింది ప్రసంగం అనడానికి. ఓకే. చాలా త్వరగా నేను మాట్లాడుతుంటాను. ఎఫ్ మొట్టమొదటిగా ఏంటండి? ఎఫ్. ఫాదర్లో మొట్టమొదటి అక్షరం ఎఫ్. ఎఫ్ అంటే నేను దానికి ఇచ్చినటువంటి ఇంగ్లీష్ విషయం ఏంటంటే ఫెయిత్ఫుల్. ఎఫ్ అనగా ఏంటి? ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసకర్త అయినటువంటి తండ్రి అని నేను దానికి పేరు పెట్టాను. విశ్వాసానికి మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే ఫెయిత్ కదండి. ఇంగ్లీష్లో ఫెయిత్ అని ఉంది, తెలుగులో విశ్వాసం. ఈరోజు విశ్వాసులకే కాదు, ఇంట్లో వారికే కాదు, తండ్రి అయినటువంటి వాడు ఖచ్చితంగా తండ్రికి ఉండవలసినటువంటి ఆ గుణగణాలు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే విశ్వాసులకు తండ్రి ఎవరు? బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి ఉన్నాడా? మీకు తెలిసి ఎప్పుడన్నా విన్నారా? చాలాసార్లు విన్నారు, కానీ మర్చిపోయి ఉంటారు. ఏప్రిల్కి రాస్తున్న పత్రిక 11వ అధ్యాయములో ఆ విశ్వాసుల యొక్క జాబితాలో 11వ అధ్యాయములో 6వ వచనంలో ఉన్నాడండి ఈ తండ్రి. చూద్దాం ఒకసారి. ఏంటంట? మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడికి కూడా ఏముండాలంట? విశ్వాసం ఉండాలంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసి అని పేరెట్టుకుని విశ్వాసం లేకపోతే కష్టమండి. ఖచ్చితంగా ఏముండాలా? విశ్వాసం ఉండాలంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యము. నా తండ్రి అయితే బలమైన విశ్వాసిగా సాగాడు. చర్చి కట్టక ముందు చర్చి పని కొరకు చాలా పరుగులు తీసే వ్యక్తి. కాకినాడ మహాపట్నంలో ఇంచుమించు 10,000 మంది పట్టే మందిరపు యొక్క పనిలో ఒక అద్భుతమైన ఫోటో ఇప్పటికీ కూడా ఉంది. లింగి కట్టుకుని ఒక చక్కని టీషర్ట్ వేసుకుని ఇటుకలు అందించేవాడు కట్టేవారికి. మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారు బోల్ డబ్బిస్తే ఎవరో కూలోళ్ళు వస్తారులే అని అనుకునేవారు కాదు. ఆ దినాలలో దేవుని పని అంటే పరుగులు తీసినటువంటి విశ్వాసి. తన విశ్వాసాన్ని కూడా ఏం చేసేవాడు? ఆపరేట్ చేసేవాడు. ఏదైనా లేదు అని అంటే ప్రార్థన చేద్దాం అమ్మగారు, దేవుడు పంపిస్తాడు. 15 రోజులు తిండి లేకుండా ఇదే గ్రామంలో ఇదే స్థలంలో కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం. ఎవరిని పక్కింటికి వెళ్ళి కూడా ఒక లోట గంజి అడుక్కోలేదు. అర్థమవుతుందా మీకు? పక్కింటికి వెళ్ళి లోకల్ జాబ్ ఇవ్వండి, రామసారం బియ్యం గంజన్న వేయండి, లేకపోతే ఒక రొట్టు ముక్క ఎట్టండి, మా ఇంట్లో ఎల్లుల్లిపాయ లేదు, మా ఇంట్లో ఉల్లిపాయ లేదని ఎవరికి చెప్పలేదు. ప్రార్థన ఇలా లేదు అని అనేటప్పటికి ప్రార్థన చేస్తున్నామో దేవుడు రెచ్చావరాల కూతురు పేరు సువర్ణ కుమారి.
పందింకోడు మాంసమును, 4 బీరకాయలను, ఒక కట్ట పుల్లలను, ధాన్యం బియ్యము, ఒక 1/2 కేజీ బియ్యాన్ని పంపించాడు దేవాది దేవుడే ఆమె హృదయంలోకి దూరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసానికి మనము ఆపరేట్ చేయడం మొదలెడితే దేవుడి కార్యాలు లేట్ అయినా లేటెస్ట్గా జరుగుతాయి. నమ్మిన వారు ఆమెనండి. నమ్మితేనే అను. నీకు నమ్మకం కుదిరితేనే లేట్ అయినా పర్లేదు, అద్భుతంగా జరుగుతుంది నా జీవితంలో కార్యం అంటేనే అను. ఆమేన్. చాలా సంతోషం. అంటే విశ్వాసానికి మొట్టమొదటిగా నేను ఇచ్చినటువంటి పేరు ఏంటంటే విశ్వాసము లేకుండా, ఎఫ్ అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఈ తండ్రికి ఈ రాసినటువంటి మాట అబ్రహాము గురించి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి రాశాడు. ఆయనకి విశ్వాసం ఉంది. ఆయనకి దేవుని యందుకు వచ్చేవాడు ఉన్నాడని, దయచేయువాడని నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈయన రమ్మన్నాడు. నీ బంధువులను వదిలేసి, నీ స్నేహితులను వదిలేసి, నీ అన్నదమ్ములను వదిలేసి, నీ గ్రామం వదిలేసి, నీ దేశం వదిలేసి రా, కమ్ ఫాలో మీ. ఐ విల్ గో వన్ ప్లేస్, యూ హ్యావ్ టు సెట్ దేర్, యూ కెన్ గో, డోంట్ టర్న్ బ్యాక్ అని అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎక్కడ ప్రభువా, ఎందుకు ప్రభువా, శుభ్రంగా డేరాలు కుట్టుకుంటున్నాను కదయ్యా, ఇక్కడ మంచి బిజినెస్ ఉంది కదయ్యా, చక్కగా నా కుటుంబాన్ని పోషించుకున్నాను కదయ్యా అని ఊరుకోలేదు, తిరిగి ప్రశ్నించలేదు. వెంటనే లెగిశాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు అంతే. దేవుడు ఏమేం చేశాడు తెలుసా? వెళ్ళక ముందు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏమని తెలుసా? అబ్రహాం వెళ్ళరా, ఇదిగో ఆకాశ వైద్యుడు, ఇగో ఒకసారి నక్షత్రాలు లెక్కెట్టు, ఇలారా సముద్రం దగ్గరికి, ఇగో ఇసుక గుప్పుడుతోది, ఇది లెక్కెట్టు, ఇలా చేస్తాను నీ సంతానాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసాన్ని మొట్టమొదటి విత్తనము అబ్రహాము జీవితంలో దేవాది దేవుడు పరలోకపు తండ్రి వేశాడు. ఆ వేసినటువంటి విత్తనం యొక్క ఫలాలు ఈరోజు మనం అందరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క విత్తనం ఎంత విస్తారంగా ఉంటుందో మీకు అర్థం అవ్వాలా. అది విశ్వాసాన్ని బట్టి అర్థమవుతుంది. అప్పుడు అర్థం అవ్వలేదు అబ్రహాంకి, అప్పుడు అర్థం కాదు. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మెంటల్ మన బుర్రలోనికి వెళ్ళిపోయినప్పుడు, ప్రభు మన బుర్రలో లేనప్పుడు ఏదేదో మాట్లాడేస్తుంటాం, మనం కంగారు పడిపోతుంటాం, టెన్షన్ పడిపోతుంటాం. కానీ మెంటల్ ఎట్టినోడు సాతానుగాడు, విశ్వాసాన్ని పెట్టినోడు దేవుడు అని గ్రహింపుంటే ఖచ్చితమైన రీతిలో దేవుని కార్యాలను చూస్తాం. లేట్ అవుతుంది, కంగారు పడక, ఆలస్యం అవుతుంది, అడావుడి చేయక, ఎదురు చూడాలంట. దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏంటండి? ఏకి నేను ఇచ్చింది ఏంటంటే అవైలబుల్. ఎప్పుడు కూడా ఆ తండ్రి మనకి అవైలబుల్గా ఉంటాడంట. ఒకటి, మొట్టమొదట ఈ తండ్రికి ఉన్న పేరులో మొట్టమొదటి తండ్రి ఎలాంటివాడంటే విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉంటాడు. విశ్వాసం లేని తండ్రి దేవునికి ఇష్టడైనట అసాధ్యము. రెండవది అవైలబుల్, అందుబాటులో ఉండే తండ్రి అంట. ఎప్పుడంట అవైలబుల్గా ఉండాలి తండ్రి లేనటువంటి మనం అందరం కూడా. ఒక బిడ్డలు కలిగిన, భార్య కలిగిన ప్రతి విషయంలో అందరం మనం ఏం చేయాలా? అవైలబుల్గా ఉండాలి. అవైలబుల్గా ఉన్నవారు ఎవరు బైబిల్ అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో చూస్తే, ఈ లోపల మాట తీయండి, నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆ మాట ఏమిటంటే, నాకు ఎప్పుడైనా నొప్పి వచ్చింది అనుకో, కాలు, ఇశ్రాయేల్ గారి కాలు నొప్పి గురించి ఆలోచించినప్పుడు నాకు అదే దేవుడు జ్ఞాపకం చేశాడు. 6 గేదెలుండి ఇక్కడ ఒక రోజు తుఫాను వచ్చేసింది, మొత్తం వరకొట్టు, దయ్యాల బంద మొత్తం మునిగిపోయింది. మునిగిపోతే ఎక్కడ గడ్డి లేదు. ఎక్కడ ఉందంటే జగ్గప్పగారు దెబ్బలేని ఆ మునపాక దెబ్బల మీద ఆ గడ్డొడ్డుని ఉంది. నేను ఉప్పింద్ర అని ఒక యవనొస్తుడు, ఇద్దరం కలిసి శరీరంగా అట్టుకుని వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళాము? తెల్లవారు 6 గంటలకు వెళ్ళాం, రాత్రి 8:30కి దొరికాం మేము. ఏమైంది అంటే, వెళ్ళేటప్పుడు తక్కువే ఉంది నీరు, నెమ్మదిగా వెళ్ళిపోయాం. అలాగా ఎస్సీ కాలనీ దాటుకుని అలా వెళ్ళిపోయి తిన్నగా గొట్టట్టుకుని అటు నుంచి వద్దులో మొత్తం గొట్లన్నీ మునిగిపోయి పొలాలన్నీ ఏకమైవి, తోటంతా ఒకటే నీరు కనపడుతుంది. ఇక్కడ వరకు ఉంది నీరు. ఎక్కడ వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. కన్నా తండ్రి ఉదయం పంపించాడు బొంగిచ్చి, ఇంకా రాలేదు నా కొడుకు అని ఏం చేస్తుంటాడు? ఎదురు చూస్తాడా లేదా? ఎదురు చూడటమే కాదు, పెద్ద గడ్డ
ఆ గోపాల గారు ఆ మడి దగ్గరికి వచ్చి అక్కడ ఒక తాడి చెట్టు ఉంటుంది, తాడి చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టుకి లైట్ పడుతున్నాడు 8 గంటలకి. ఇంకా ఒకవేళ ఈ లైటింగ్ వెలిగన్నా చూసి అక్కడ బాగున్నట్టుంది అలా వస్తాం అనుకుని మేము దయ్యాల బందలో తిరుగుతున్నాం. బుర్ర మీద బొంగు ఉంది, తిండి లేదు, తిప్పలేము. రేకులు పోపు అక్కడ బుర్ర మీద ఉంది, ఏదో కాంత కొంత కొంచెం గడ్డి పరగలు దొరికాయి. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ అవైలబుల్గా వచ్చాడు నా తండ్రి దగ్గరలో. నన్ను ఎదుర్కొంటూ వచ్చాడు నా తండ్రి. నేనంటే మహాప్రాణమండి, నేనంటే చాలా ఇష్టమండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదండి. వాళ్ళని ఇష్టపడేవాడు లేదో నాకు తెలియదు, వాళ్ళని ప్రేమించేవాడు లేదో నాకు తెలియదు. నన్ను మాత్రం చాలా ఆయన హృదయ అంతర్భావంలోంచి ప్రేమించి, చిన్నోడా పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు కష్టపడ్డావు కదా, ఒకవేళ మోసులు మోపు దించుకోకపోతే అర్జెంటుగా నా భుజం మీద భుజం పట్టేసి టక్మనే భుజం దించేసుకునేవాడు. ఒకవేళ మొయ్యలేని గడ్డి మోపు తిస్తే సైకిల్ తీసేసుకునే గబాల మోపు ఇలా పడిసేని చాలా బలాంతుడండి నా తండ్రి. కానీ ఎప్పుడైనా రాత్రి అనేటప్పటికి, నానా పొద్దున్నీ కష్టపడ్డా కదా, కాలు నస్తుందా అని కాలు దగ్గరకు వచ్చి కూర్చుని పోయి ఆ కాలు నొప్పి తగ్గే వరకు నాకు నొప్పుతూ నూనె రాస్తూ ఆయన కన్నీరు నా కాలు మీద పడేదండి. ఏడ్చి ప్రార్థన చేసేవాడు నా కోసం. ఈరోజు ఆ ఆదరణ కోల్పోయాను నేను చాలాసార్లు. నేను ఎక్కువ ఆయన జ్ఞాపకం చేసుకునేది ఎలాంటి విషయాలే, నన్ను హృదయాన్ని తాకిన విషయాలు. బాధ వస్తే ఎన్ని రాత్రులు తిండి మానేసేవాడు నా కోసం. మీకు అర్థమవుతుందా? మా కోసం ఎంత కష్టాన్నైనా భరించాడు. నా బిడ్డలు బాగోవాలి, బిడ్డల కోసం అంత శ్రద్ధ తీసుకున్నటువంటి తండ్రి అందుబాటులో ఉండబట్టే కదా అంతగా హక్కుని చేర్చుకునేవాడు. చదవండి అక్కడ ద్వితీయోపదేశకాండం 6:6-7. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలని. దేవునికి స్తోత్రం. అందుబాటులో ఉన్న తండ్రి చెప్పే మాటలు ఇవి. ఈ రోజున మీ పిల్లలకి మీరు ఏం చెప్తున్నారో చూసుకోండి. తండ్రి యొక్క రెండవ లక్షణం అందుబాటులో ఉండాలి, అవైలబుల్గా ఉండాలి. అవైలబుల్గా ఉన్నటువంటి తండ్రి మీకు ఏం చెప్పాడు? మీ నాన్న ఒరే మనకి ఎంత ఆస్తుందిరా చెప్పాడా? ఒరే అక్కడ మన వెనకడ ఆ సీక్రెట్ గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మంలో 6 అడుగుల లోతులో ఇత్తడి బింది లగ్గి బింది దాశాన్రా, అందులో ఒక 40 తులాల బంగారం ఉంది, ఎవడికి చెప్ప నువ్వే తీసుకొని చెప్పాడా? ఏం చెప్పుకుంటాడో? ఒరే నేను 6గురితో సహవాసం చేసేవాడిరా అని చెప్పాడా? ఒరే నా బలమంతా కూడా మా ఈదంతా చూసి భయపడేవారు అని చెప్పేవాడా? ఏం చెప్పాడో నాకు తెలియదు. కానీ రెండవ తండ్రికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, రెండవ పేరుకు ఉన్నటువంటి లక్షణం అవైలబుల్గా ఉన్నటువంటి అందుబాటులో ఉన్న తండ్రి చెప్పవలసిన విషయాలు ఇవేంటి? ఇంటిలో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటంటే, మా నాన్న చెప్పేవాడు మాకు. ఏమని చెప్పేవాడు తెలుసా? రే మనకు ఆస్తి లేదో, మన ఆస్తి 2 రెక్కలేరా అబ్బాయ్, కట్టుకున్న బట్టలతో తీసుకొచ్చాను మిమ్మల్ని. అర్ధరాత్రి 12:45కు బయలుదేరాను అని కాకినాడ అచ్చిపేట జంక్షన్ బైపాస్లో నేను మిమ్మల్ని వ్యాన్ ఎక్కించాను. తెల్లవారు 4:30 కల్లా ఈ యొక్క పెదపాడు మరిసెట్టి దగ్గర దించాను. యేసు ప్రభు ఎవరురా? యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చావా? ఆ మాలమాదుగోలు దేవుడి గురించి చెప్పడానికి వచ్చావా? రాత్రికి తల దాచుకో, మాలలు ఉన్నారా కొసారిని, పొద్దున్నే పెట్టి బ్యాగ్ జరుపుకుని వెళ్ళిపో అన్నారా కొడుకులారా. రే యేసు ప్రభు అంటే అసలు కిట్టని ఊరురా ఇది. యేసు ప్రభు పేరైతే సంపేత్తరన్న ఊరురా. ఇలాంటి ఊరు మనం వచ్చావురా. దేవుని ఏదేమైనప్పటికీ దేవుడు నన్ను దర్శనంతో పంపించాడని చెప్పాడు నా దేవుడు. ఏమిచ్చి పంపించాడు? చెప్పండి. ఏమిచ్చి పంపించాడు? దర్శనం ఇచ్చి పంపించాడు. దర్శనం ఆగదురా. పరిస్థితులు తారమారైనా, పెదపాడు మారిపోయినా దర్శనం మాత్రము ఆగదు. ఆయన పని ఆయన చేయించుకుంటాడు కొడుకు అని చెప్పాడు. కూర్చోబెట్టి రాత్రులు పడుకోబెట్టుకుని నీ బిడ్డలకు నువ్వేం చెప్తున్నావు? మా తాతల నాడు మేము అవి చేసాము, మీరు ఇది చూడండి అని అంటున్నారా మీరు? కాదు. చెప్పండి మీ బిడ్డలకు. మీరు ఏం చెప్పండి? ధనం చెప్పకండి, ఆస్తులు చెప్పకండి, అంతస్తులు చెప్పకండి, నువ్వు చేసిన పనికి మాలి పనులు చెప్పకండి. ఏం చెప్పు?
మనకున్న కుటుంబంకున్న విధి విధానం ఇదని చెప్పు. అలా విధి విధానంలో ఆ మార్గంలో నడిచేటప్పుడు ఆ క్రమం వారికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. కూర్చున్నటప్పుడు చెప్పాలంట, మార్గంలో నడిచేటప్పుడు చెప్పాలంట. అంతేకాదు ఇంటిలో పడుకున్నప్పుడు కూడా నువ్వు చెప్పవలసిన విషయాలు ఇవే. అవైలబుల్గా ఉన్న తండ్రిని చెప్పే విషయాలు. ఈరోజు తండ్రి ఏ పని చేయుట కుమారుడు చూచునో అదే కదా కుమారుడు నేర్చుకుంటాడు, మరొకటి వాడికి రాదు కదా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పావులో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావా? పావులో నిలబడి ఏమండి? ఎప్పుడు అర్ధరాత్రి వస్తున్నామా ఇంటికి? టైం పద్ధతి లేదా మనం తినే తిండికి? దయ్యాలు తింటాయి. ఎప్పుడు తింటాయి? 10 తర్వాత తినేవాళ్ళు ఎవరన్నా దయ్యం తిండే, అది అరగదు, చూసుకో. 10 లోపు తిను, 10 లోపు తిను, మినిమం 9 లోపు. డాక్టర్ చెప్తే 7 లోపే అంటాడు. కానీ మన పరిస్థితులను బట్టి కనీసం 10 లోపు తినండి, ఆరోగ్యంగా ఉండండి. మన తండ్రులు మన కాలంలో వాళ్ళకి ఏ రోగాలు లేవండి. తెల్లారుజాలు 3 గంటలు లేసేవారండి, గానుగా ఆడేవారండి. ఆ తెచ్చిన ఆ గంటికుడుమో లేకపోతే ఆ సోడంలో ఇప్పుడు తరమంటే ఇప్పుడు తాగుతలేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు తాగుతున్నారు ఈ సొంటివి. ఈ ఏంటంటే అది అమ్మలే. దేవుని స్తోత్రం. ఇంక ఈరోజు తాగాను కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పుడు తినమంటే తినలేదు, ఇప్పుడు తినొద్దన్నా మనం ఇప్పుడు అసహ్యమైనా కూడా అదే తినమంటాడు డాక్టర్. కొన్నిసార్లు మనం అవైలబుల్గా ఉన్నటువంటి మన తండ్రి చెప్పే విషయాలు మనకు అప్పుడు అర్థం కావేంటి. ఆలోచించండి. 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. టీచర్గా ఉండాలంట మన తండ్రి. ఎలాగ ఉండాలా? టీచింగ్ చేసేవాడిగా ఉండాలా. టీచర్ ఎలాగ ఉంటాడండి? టీచర్కి ఉన్నటువంటి గుణం ఏంటండి? గద్దిస్తాడు కదా. సరి కూర్చో. టీచర్కి ఉన్న గుణం. అబ్బాయి చేతులు కట్టి ఇటు చూడు. కుడి చేతితో తినమ్మా, ఎడం చేయి ఒళ్ళో పెట్టుకోమ్మా, మట వేసుకోమ్మా. రే ముక్కులో ఏనట్టుకో, బోధినిదప్పుడు చక్. వెనక మాట వేయకూడదు, బోధినిదప్పుడు కిందన ఒక మెతుకు పడకూడదు. ఒక్క మెతుకు కూడా లేకుండా పాడేరు, ముంచెపు కూడా, అమలు కూడా, మాస్కాండ అనే ప్రాంతంలో తిండి లేక ఏడుతున్నారా. అంత ఎక్కువైపోతే కోట బియ్యం అటుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాంరా చెప్పాలా టీచర్గా. అర్థమవుతుందా? ఏమండి? ఉన్న బ్యాగ్ జాగ్రత్తగా చూసుకోవాలా, ఉన్న కాంసస్ బాక్స్ జాగ్రత్తగా చూసుకోవాలా, ఆ పెన్సిల్ జాగ్రత్తగా వాడుకోవాలా, ఆ ఎర్రేజర్ ఉందో లేదో అన్ని ఇంటి దగ్గరే చెక్ చేసుకోవాలా. మధ్యతోవలోకి వెళ్ళి మళ్ళీ ఏడ్చుకుంటే వెనక రాకూడదు. ఎదుటోళ్ళది ఎవరిది మనం తీయకూడదు. రే దొంగతనం అనేది చాలా భయంకరం రా అని టీచర్గా తండ్రి ఏం చేసేవాడంట? మనకి చెప్పేవాడిగా ఉండాలంట. టీచర్కి ఉన్న గుణాలు. టీచర్ చెప్పే బోధ వినాలా. టీచర్కి తిరిగి సమాధానం చెప్తే మంటల మీద కూడా అంటదిరా. అన్ని తండ్రి ఇంట్లో ఒక టీచర్గా చెప్పినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఎంటున్నారా పిల్లలు? ఏమంటున్నారా? టీచర్ని తిరిగి కూడా వేస్తాడంట. ఎవరినే మాట్లాడతలేదు మీరు. టీచర్గా తండ్రి చెప్పినప్పుడు టీచర్ని తిరిగి కొడేశాడు. ఎవరో? ఇగో ఈ పాస్టర్ గారు. ఇగో టీచర్ ఎవరు? లెక్కలు వేస్తారు. ఇగో ఇక్కడ ఉన్నారు. అర్థమవుతుందా? అలాగే రాంబో వేస్తాను కొడేశాను నేను ఒకరోజు. ఎప్పుడైనా రోజు చదువు చెప్పకుండా గొడ్లట్టుకెళ్ళి పెసాది ఇంటికెళ్ళి పేలు బద్దలు కొట్టి అంటున్నావు. నువ్వే టీచర్ పోయి అన్నాను. అన్నానంతే. గొడ్లతో కూడా వస్తాను, ఈ కర్ర తిరగేది పొడిచేస్తున్నాను పొట్ట మీద. పెసాదో నువ్వు టీసీ ఇచ్చి పంపించేస్తాను. ఇచ్చే ఎవరికి కావాలా? ఎక్కడ కావాలో ఇంకోబడి చదువుతాను. హరిపాలెం పోతాను, లేదా కాజీపాలెం పోతాను. రోజు ఎవడు బద్దలు కొడతాను నీ పేర్లు. నీ ఇంట్లో పని చేయడానికి ఎట్టయినా నన్ను ఎట్టుకున్నావు బల్లోని. నువ్వేం టీచర్వే అన్నాను. హల్లెలూయా. నా మీద 4-5 రకాల లిస్టు రాసేసి ఇగో విజయ్ ప్రసాద్ నా మీద తిరగబడ్డాడండి అని మా నాన్నగారికి ఇచ్చాడు ఒకరోజు. అబద్ధం ఆడితే ఏం చేయమన్నావు నాన్న? మాట్లాడు ఉంటుండగానే అబద్ధం ఆడితే ఏం చేయమన్నావు నాన్న? కొట్టేయమన్నావు కదా. బూతు మాట ఆడితే కాలుతో తన్నేమన్నావు కదా. ఇప్పుడు ఏం చేయమంటావు ఈ మ్యాటర్ నాన్న? అన్ని అబద్ధాలు. ఒరే బాబు అని చింపేశాడు. మా నాన్నగారు ముందే చింపేశాడు. మా నాన్నగారు సువార్తకి వెళ్ళి 25 రూపాయలు 25 పైసలు వచ్చేది. ఆ పెదపడిపేట సువార్త చేస్తే పొద్దున్న వెళ్ళిపోయి మధ్యాహ్నం 2 గంటలకు 1 గంటకు వచ్చేవారు. ఆ స్కూల్ అలిసిపోయి సైకిల్ మీద వచ్చేవాడు. పిలిచి పాత్ర గారు ఎలా రండి, మీ చిన్నోడు ఇదిగో లిస్టు చూడండి అంటాడు. నేను వచ్చాను వెనకాల ఏమి లిస్ట్ ఇచ్చాడు అని చూశాను. చూస్తే అన్ని అబద్ధాలు రాసేసాడు అందులో. ఈడు బల్లో చదవమంటే ఇంటికి వెళ్ళి పేరు బద్దలు కొడతానంటున్నాడు.
బడిలో చదువుకోరా బాబు అంటే ఇంటికి వెళ్ళి దడి కడతానన్నాడు. ఇంట్లో చదువుకోరా బాబు అంటే ఏం చేస్తానో మేడ మీద ఎక్కి ఆనమకాయలు తెంపుతానన్నాడు. ఇవన్నీ చేయించుకున్నవాడు ఆయనే. నన్ను ఏం చేస్తున్నాడో బ్లేమ్ చేసి వాడుకున్నాడు. ఈరోజు అలాగే ఫస్ట్ ఏమో ఐ లవ్ యూ అంటారు, తర్వాత ఏమంటారు నువ్వెవడో ఆయన అసలు నేను అన్నానరా, అసలు నీకు అన్నానా, చే నాకు అలాంటివి ఇష్టం ఉండవు. చాలా తేడాగా టచ్ స్క్రీన్లో మారిపోతుంటారండి ఈ లోకానుసార మనుషుల యొక్క స్వభావాలు. అప్పటికప్పుడే ఉన్నదంటారు, అప్పటికప్పుడే లేదంటారు, అప్పటికప్పుడే నువ్వు అంటే ఎంతో ఇష్టం అంటారు, ఐ లవ్ యూ అంటారు. నేను ఈ మధ్యలో ఎవడన్నా బావలాటోళ్ళు చెప్పా అన్నాడు అనుకో, ఐ లవ్ యూ బా అంటున్నాను. ఇదేంటి ఎప్పుడు లేదు పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఆడు బావా అంటాం మానేసి పాస్టర్ గారు అంటాడు. అది మీకు అర్థం లేదు ఆ సీక్రెట్. అంతేగాని వాళ్ళు నిజంగా పేరుతున్నారు. నాకెందుకు ఆడితేవాడు కాదు మనకి అచ్చే దొంగేదలు అందరూ. ఈ లోకంలో ఎవడో మంచోడు లేడంట. బైబిలే చెప్తుంది నమ్మదగిన వాడు ఎవడో లేడో, నమ్మదగిన దేవుడు ఒక్కడే. మనం నమ్మవలసింది ఆయన్నే. మనిషి దేవుని వాక్యం ఇంకా ఖచ్చితంగా ఎలా చెప్తుంది, నీ పక్కలో పడుకున్న నీ భార్యను కూడా నమ్మొద్దు అంటుంది వాక్యం. దేవుని స్తోత్రం. ఏ రోజు తలగడతో ముసుకేసి చంపేస్తావు ఇంకొకటి మీద ఆశపడి, ఖచ్చితంగా చంపేస్తుంది. నువ్వు పోషించిన చేప ఇంత లేదు అంత లేదు, వీరుడు చంద్రుడు దేవేంద్రుడు అంటారు మీ ఆయన. మా ఆయన ఇంత లేదు అంత లేదు ఊరంతా అంటారు. ఎప్పుడైనా ఎల్లుల్లిపై లేదనుకో ఏమంటుంది అంటే నీకు నువ్వు ముద్దే కదా ఎడతావు వాళ్ళు ఆడైతే నాకు రకరకాలుగా ఉంటాయి ఈ రోజున. అందుకే టీచర్గా నువ్వు ఉండవలసినటువంటి పరిధిలో నువ్వు ఉండాలిరా బాబా. టీచింగ్ అంతా చేసేసాడు. రే పెళ్ళి అంటే పెళ్ళి అయినాక తెలుస్తుందిరా అని కూడా మా నాన్న ఇప్పుడు తెలుస్తుంది బాగా. హల్లెలూయా. చాలా బాగా తెలుస్తుందండి. పెళ్ళి అయినాక తెలుస్తుందండి. నాకు బెరి చేసి అన్నాను నేను. ఎప్పుడు 1వ తరగతి అయిపోయి అంటే అన్నాను అన్నా నేను 10వ తరగతిలోకి వెళ్ళిపోతున్నాను అన్నాను. నాకు నవ్వు వచ్చేస్తుందండి మా నాన్న తాను మాట్లాడి. ఇక చూడు చిన్నవాడు ఎలా మాట్లాడతాడు చూడు. అమ్మగారు ఏ రోజు కూడా మా నాన్నగారు మా అమ్మగారిని పేరెట్టి పిల్లలేదు, అమ్మగారే. అర్థమవుతుందా? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ దాంపత్య జీవితం నేను చాలా ఇప్పుడు అర్థమవుతుంటాయి నాకు ఆ మాటలు. ఆవిడ చిన్నప్పుడు అర్థమయ్యే కాదు. ఎప్పుడూ కూడా ఏమే అని కానీ ఒలే అని కానీ పేరెట్టి కానీ పిల్లలేదు. మాకెందుకు వచ్చేసో ఈ 10 మంది తెగుళ్ళు. నేను ఏ రోజు అమ్మాని పిలిస్తలేదు మా యావన్ని పద్మ. మిగతా వాళ్ళు చూసి నాకు అనవసరం. దేవుని స్తోత్రం. పద్మరాగం అమ్మా అండే అనేది అప్పట్లో ఏమేంటి అని రాక అండే తర్వాత వచ్చింది ఏమేంటి. ఇప్పుడు పాపం దేవుని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని టీచింగ్ చేశాడండి మా నాన్నగారు. ఆ టీచింగ్ చేసి అన్నీ పెట్టుకున్నాను లోపల. స్కూల్లో టీచింగ్ అర్థం అవ్వలేదు ఈ బుర్రకే, ఇంట్లో టీచింగ్ అర్థమైంది. మా నాన్న చేసిన టీచరు, మా డాడీయే నాకు ఒక టీచరు, మా తండ్రే నాకు ఒక టీచరు. ఆ టీచర్ చెప్పిన విషయాలు, ఒరే ఈదులో వాళ్ళతో స్నేహం చేయకూడదు అంటే వాళ్ళతోటే చేశాను 900 మంది పెంటసు. ఎప్పుడు వరకు చేయాలని వాడు నాకు రాంగ్ డైరెక్షన్లో నన్ను నడిపించేశాడు. ఏంటంటే ఒరే పెళ్ళి అయ్యే వరకు స్నేహం చేయాలరా, పెళ్ళి అయినాక అందరూ ఉపయోగపడతారా, నీకు లా పని చేయడానికి లీ పని చేయడానికి ఉపయోగపడ, అప్పుడు వరకు స్నేహం చేయరా అన్నాడు ఒకడు. నా పెళ్ళికి ఒకడో రాలేదు. ఏమడిగారు తెలుసా, పెళ్ళి 3 రోజులు ఉంటుంది అనుకుంటా, ఒరే సీసా కావాలని అడిగాడు. ఒకడు చేత అడిగించారు. 900 సీసాలు ఎక్కడికి తేగలను. ఒరే మీరు ఒగుడు రాకపోయినా పర్లేదు కానీ సీసాలు ఇవ్వనరా, ఈ పాస్టర్ గారు పెళ్ళి అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో స్నేహం సీసాల కోసం, ఈ లోకంలో స్నేహం పీపాల కోసం, ఈ లోకంలో ఉన్న స్నేహం చుట్టపీకల కోసం. వద్ద నా టీచర్ చెప్పిన మాట విన్నాను. నేనేమయ్యాను, కొంచెం బోధ ఎక్కింది, ఇంట్లో ఉన్న తండ్రి బోధ ఎక్కింది. ఈరోజు దైవజనుడిని అయ్యాను. ఎన్నోసార్లు బెల్టతో కొట్టాడు బొడ్డు చుట్టూ తీగిలాగా, సిగ్గుపడకుండా చెప్తాను ఎక్కడికి వెళ్ళానా. ఎన్నిసార్లు అంటే ఇంచుమించు 3వ తరగతి నుండి 10వ తరగతి వయసు వచ్చే వరకు కొట్టాడండి. కొట్టిన నా బీప్ అంతా సేవ తీరిపోయింది. అందుకే ఈసారి ఈ మధ్యకాలంలో సేవలు కుట్టిన శరణం తెలిపితే లేదా బీప్కి. దేవుని స్తోత్రం. ఏమైపోయింది అనండి, ఏమైపు సేవ తీరిపోయింది అనండి. మీ ఇష్టమే, బీప్ మీద కొట్టుకోండి. ఎప్పుడన్నా పాతగాన్ని కొట్టాలంటే ఎక్కడ కొట్టకండి, బీప్ మీద కొట్టండి. దేవుని స్తోత్రం. నాకు నొప్పి రాదు. అలాగా కొట్టాడండి, కొట్టి ఇంకా ఒక రోజైతే బెల్ట్ కింద అనేసి ఇంక కొట్టండిరా ఇన్ని, ఇంక ఎంత కొట్టినా ఏముంది, ఎన్నిపోతు మీద నీళ్ళోసినట్టు అయిపోతుంది అన్నాడు. అమ్మ బాబా మాట అప్పుడు అర్థం అవ్వలేదు నాకు. ఎన్నిపోతు మీద నీళ్ళేసింది అనుకున్నాను నేను.
ఈ ఎండిపోతు మీద నీళ్ళు ఎక్కడ, ఎండిపోతే ఎక్కడ, దున్నపోతే ఎక్కడ, ఆంపోతే ఎక్కడ, సీంపోతే ఎక్కడ, ఈ బూతుల సంగతి అప్పుడు అర్థం అవ్వలేదు. బైబిల్ చదువుతుంటే బైబిల్లోనే ఉన్నాయి అవి. మా నాన్నగారికి బూతులు రావో, మా టీచర్కి బూతులు రావో, మా డాడీ అనే టీచర్కి బూతులు రావో, అబద్ధాలు రావో, కోపం అంటే ఏంటో తెలీదు. దేవుని మాటలే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాటలోకి వెళ్ళిపోతున్నాం. హెచ్. FATH. ఈ హెచ్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో చూస్తే, 3వ వచనం నుండి 5వ వచనంలో చూస్తే ఈ హెచ్కి ఒక చక్కని పేరు పెడతాం త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. ఏంటంట? కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక ఏముండాలంట? హంబుల్. చెప్పండి అందరూ కూడా. వినయం అంటే ఏంటంట? హంబుల్. వినయమైన మనసు కలిగి ఉండేవాడండి. ఎంత మంచోడండి మీ నాన్న అంటారు ఒక్కొక్కడు. చాలా ప్రేమగా మాట్లాడేవారండి మీ డాడీ. మీకు రాలేదేటో అది అంటున్నారు మళ్ళీ మొఖం మీద. ఓరే అది చెప్పినాడు ఊరుకోవచ్చు కదరా, మళ్ళీ ఇదేట్రా వెనకాలని అంటున్నాను. నిజమే కదా, మాకు రాదు. నాన్న ఉన్నట్టు ఇప్పుడు బాబులు గారు ఉన్నట్టు వాళ్ళ చిన్న అబ్బాయి గారి పెద్ద అబ్బాయి గారికి రాదా పేరు? ఆయనతో ఉంటుంది. మోసే గారి పేరు మోసేదే. మోసే లాంటి మాట తీరు కృష్ణ గారు బాలకృష్ణ గారికి రావాలంటారు, పెద్ద అబ్బాయికి రాదండి. అది ఎవరికి దేవుడు ఇచ్చాడో దాన్ని వారు కాపాడుకుంటారు కాబట్టి అది ఒక దేవుడిచ్చే కృప వరం. అది నాన్నగారిలాగా నేను మాట్లాడాలంటే మాట్లాడలేనండి. నాన్నగారిలాగా నేను బోధించాలి, నాకెలా వస్తుంది బోధ? నా బిహేవియర్ వేరా, నా పద్ధతి వేరా, నా బుర్ర వేరా, నాకున్న టెన్షన్ వేరా, నాకున్న ఆలోచన వేరా, నేను చదువు వేరా. ఆయన 6వ తరగతి చదివి ఆంధ్రప్రదేశ్ అంతా పరిచయం అయిపోయాడు. 10వ తరగతి 4 సార్లు పేరైపోయి ఇప్పుడు తిరుగుతున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఎవరెవరికి ఏమి ఇస్తాడో తెలియదండి. ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉండే చాలు. వినయము గల వారిని దేవుడు ఏం చేస్తాడంట? వినయమైన మనసు గల వారిని ఒకరినొకడు ఎలా ఎంచుకోవాలంటే అండి? చెప్పండి ఎలా ఎంచుకోవాలి? అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఈరోజు మా నాన్నగారు లాంటి మనసు నాకు రావాలంటే రాదు. ఆయన నాకంటే చాలా యోగ్యుడు. ఆయన నాకంటే చాలా డబ్బు లేకపోయినా ధనవంతులాగా వెళ్ళేవాడండి. చక్కగా గంజి పెట్టించుకునేవాడండి. ఇంట్లో గంజితో బట్టలను ఉతికించుకునేవాడండి. నీళ్ళు ముందేసి చక్కగా నేల తీయమనివాడండి. ఎండలో ఎండబట్టమనివాడండి. మడతెట్టి ఇచ్చేయనివాడండి. తల కింద వేసుకుని తలగాడ కింద వేసుకుని పడుకునేవాడండి. అదే ఇస్త్రీ అండి. ఈ రోజున కొత్తలో పెళ్ళైన కొత్తలో ఇస్త్రీ పెట్టుకునేస్తాం, గబగబా 4 రోజులు పానేస్తాం, 5వ రోజునేమో అరమరలో పెడతాం అయ్యగారి బట్టలు. తర్వాత నమ్మలదుడి దోసేస్తాం సొమ్మగొడ్ల. మీకు అర్థమవుతుందా? రకరకాల పరిస్థితులు ఈరోజు లేదు. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ వినయం నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఈరోజు మన తండ్రుల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? తండ్రి ఉన్నంతసేపు అర్థం కాలే చాలా విషయాలు. నెత్తి బాదుకుని ఏడ్చేవారు మన తల్లిదండ్రులు. ఇప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు కావాలనుకుంటున్నాం మన తండ్రి గురించి. మా నాన్నుంటే బాగుండు. నేను అలాగ అనుకున్నాను. నా పెళ్లి టైం కరెక్ట్గా ఇంకా తాళి కట్టేటప్పుడు వచ్చిందండి నాకు ఆలోచన. అందుకే నా పెళ్లి ఫోటోలు ఎప్పుడు ఒక ఫోటో కూడా నవ్వుతూలేదు. ఇప్పుడు నవ్వుతున్న నవ్వు పల్లెల్లో లేదండి. ఎందుకంటే నా తండ్రే కళ్ళల్లో ఆడివాడు. ఏడుపు, దుఃఖం, బాధ. ఇదేంటి కనీసం నా పెళ్లి చూడకుండా వెళ్ళిపోయాడు, ముందుగా ఎందుకు వెళ్ళిపోయాడు అని చాలా వేదన నా హృదయాన్ని తాకేది. కానీ నేను అంటున్నాను, ఒకవేళ నేను అంటాను అప్పుడు వారికి పెళ్ళి అయ్యే వరకు ఉంటే ఇంకా ఎంత బాధ అనిపించునో ఆయన. అందుకే దేవుని ఆయన దైవజనుడు, నీతిమంతుడైన దైవజనుడు బాధపడడు దేవుడికి ఇష్టం లేదని ముందుగా ఏం చేసుకున్నాడు? ఆయన పిలుచుకున్నాడు. ఆయన వినయము కలిగి ఉండి ఎదుటి వారిని ఒకరినొకరు ఏం చేయాలంట? యోగ్యులుగా ఎంచుకోవాలంటండి. కక్ష చేతైనను మెస చేతైన దేవుని స్తోత్రం చెప్పాలి. వృధాతిశయము చేతనైనను దేవునికి స్తోత్రం. ఈరోజు మనము దేవుని కొరకు ప్రయాసపడాలి. ఏ విధమైన చేతనను దేవునికి మహిమ కొరకే తిప్పలు పడేవాడండి మా నాన్నగారు. దేవునికి స్తోత్రం. దాంట్లో దావీదురాజు అయ్య గారి గురించి నిన్న కుంచెడిపాలెంలో ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారితో సేవ చేద్దామని ఆ ఊర్లో సేవ చేసి చాలా మంది వచ్చారంట. మా నాన్నగారితో సేవ ఎంతమంది వచ్చినా చేయండి అని కూడా అంట. అంతే ఓ రోజు ఉండి ఆ మాపుడుకుంటే ఆ మరుసటి రోజు పారిపోయేవారు. చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా చేస్తానని ఎవ్వరూ నిలబడలేకపోయారండి. పెదపాల్లో
దర్శనమే నిలబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దర్శనమే నిలబడ్డది. దర్శనము ఆగదు. దర్శనం ఏం చేస్తుంది? దినదినము అభివృద్ధి పరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఈ దేవునికి స్తోత్రం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచాలి. ఈరోజు ఎంకరేజ్ చేసే వారిగా ఉండాలి. ఈ అంటే ఎంకరేజ్, ప్రోత్సహించే తండ్రి. మన పిల్లలకు కోపం రాకూడదు. కోపం ఎందుకు వస్తుందండి పిల్లలకి? మనకైనా కోపం ఎందుకు వస్తుంది? తప్పుని తప్పుగా గద్దించినప్పుడే కదా కోపం వస్తుంది. ఒప్పుకుని విడిచిపెడితే ఏది రాదు, కానీ తప్పుని తప్పుగా గద్దించాలి. అమ్మాయి ఏం చేస్తున్నావు? తల్లి? వాక్యం వినాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆడుకోవడానికి వచ్చా? అది వచ్చేసా నా ఇంక ఎలా చూస్తుందా? నువ్వు ఇంటికి రారో చెప్తాను నీ పని. ఎక్కడ అంతమందిలో నన్ను పిలుస్తావా? కోపం వచ్చిందా అంటే ఒక తప్పు చేసేటప్పుడు పర్లేదు, ఆడుకో అమ్మా, పడుకో అమ్మా, హ్యాపీగా ఎంజాయ్ చేయమ్మా, నీ ఇష్టమే, గుట్టలని సిరిపేసుకో, తలంతా పీకేసుకో, హ్యాపీగా పడుకో అంటే మా నాన్న ఎంత మంచోడు అంటదా? లేదు. తండ్రి అంట పిల్లలకు కోపం రప్పించకూడదంట. ఎక్కడైనాను. ఇప్పుడు వచ్చిందా మా పాప కోపమా? వచ్చిందా? ఎందుకు కోపం వస్తుందంటే తండ్రి శిక్ష ఎలా ఉంటుందంటే సూటుగా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ఇంకా అందులో అరమరకులు ఉండవు. ఏ బాబు సండే స్కూల్కి రాలేదు? కృపవరం పొద్దున్న రమ్మని చెప్పారు కదా, ఏ వత్తనో ఎందుకు రాలేదు? ఇడ్నీ అనేది మా డాడీ అంతవా మాట లేదు. ఇప్పుడు ఆవిడ ఎంకరేజ్ అవుతున్నాడు. చెప్పాను లేచిన అంటే మొట్టమొదటిగా ఆకురోడికి చెప్పాను, సండే స్కూల్ రాకపో బేగ వచ్చి ఆడకో రోడ్డు మీద అన్న. రాలేదు. ఇప్పుడు నాకు కోపం వచ్చిందా? నాకు వచ్చిందా? ఆయనకి రావాలి. ఇప్పుడు ప్రతిదానికి నేను అంటాను, తండ్రి చెప్పే ఆ శిక్షకి మేము గురవుతే పిల్లలకు కోపం రాకూడదండి. కొన్నిసార్లు తండ్రి చేసే పనులు బట్టి పిల్లల కోపం వస్తుంది. మీకు అర్థమవుతుందా? తండ్రి సరైనోడు కాకపోతే పిల్లలకి ఏమవుతుంది? చివరిగా ఈ మాట చెప్తాను. ఇంకొక లాస్ట్ పేరు ఉంది. దానికి ముందు ఒక చక్కని సిచ్యువేషన్ నాకు జ్ఞాపకం వస్తుంది. అందరూ స్టడీగా ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఆమెనానండి. హల్లెలూయా చెప్పండి. నీ పక్కన ఉన్న వ్యక్తికి సెకండ్ ఇచ్చి ఇక్కడ ఉన్నావా అని అడుగు. అంటే ఏదో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు నాకు అర్థమవుతుంది. మోక్షానంద్. ఏం పేరు? ఒక ఆయన పేరు మోక్షానంద్. చెప్పండి. డ్యూటీ చేసుకుని వస్తాడంట 5 గంటలకి. పొద్దున్న వెళ్ళిపోతాడు, 5 గంటలకు వస్తాడంట. వచ్చేటప్పుడు 2 సీసాలు తెచ్చుకుంటాడంట. వద్దు ఏం చేస్తాడు? ఏం సీసాలని నన్ను అడగండి, మీకు అర్థమైపోయింది. ఆ 2 సీసాలు తెచ్చుకొని నెట్టింట్లో ఎడతాడంట. ఎట్టిన తర్వాత ఆ లావుని పిలుస్తాడంట. మనోడికి లోపల వేడి నీళ్ళు మరగబెడతాడంట. లావుడి తానం చేసేస్తాడంట. చక్కగా రెడీ అయిపోతాడంట. లవ్లీ కూడా రాస్తాడంట ముఖానికి. లవ్లీ మీద పేరు ప్రేషియాల్ అని ఉంటుందంట, అది రాస్తాడంట. చల్లగా ఏసీ లేకపోయినా అదే కూల్ అంటే ఇంట్లో రాసాడంట. నువ్వు తానం చేసా రెడీ అవ్వో బేరా అంటాడంట. రే అమ్మాయి తానం చేసే వచ్చేయండి బేగా. ఓకే వెళ్ళిపోయాడు. మనోడు రెడీ అయిపోయాడు. ఈ లోపల వచ్చే వరకు మనోడు పూజ చేస్తాడంట. సీసాలు 2 ఏం చేస్తాడు? పూజ చేస్తుందంటే ఈ లోపల ఆవిడ తానం చేసి వస్తుంది కదా, చారీ మార్చేస్తుంది, నైటీ వేసేస్తుంది ఫైటింగ్ చేయడానికి. మీకు అర్థమైందా? వేసేసింది నైటీ, సిరిగిపోయి నైటీ వేసుకుని వచ్చేసింది. మోక్షానందకి నప్పలే. నీకు ఎన్ని షేర్లు కొన్నాను, నైటీ ఎందుకు వేసావు? అర్జెంటుగా చీర కట్టుకుని రా అన్నాడట. ఓకే మళ్ళీ చీర కట్టింది. అయిపోయింది. ఈ మోక్షానంద యొక్క ఇంట్లో మోక్షం ఎలా ఉంటుందో మీరు చూస్తారనే సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. ఒక సినిమా క్లియర్గా చూపించేస్తున్నాను మీకు. సినిమా స్టోరీ అయితే కాదు, జరుగుతున్న సిచ్యువేషన్ నా కళ్ళతో నేను చూశాను. నేను ఆ ఇంటికి నా కర్మకాలం నేను ఎలాంటి ఇంట్లో దర్శించడానికి వెళ్తున్నాను ఈ మధ్యకాలంలో.
అందుకే వాళ్ళు టైం ఇస్తారు నాకు. ఈ మధ్యలో నాకు ముహూర్తాలు పెడుతున్నారు. 7 గంటలు కరెక్ట్గా 2 అయ్యారు అంటున్నారు. ఎందుకంటే పొద్దున్న దగ్గర ఆల్రెడీ వీళ్ళు టైం అడిగేసి వచ్చేసారు. ఆ టైం నాకు పెడుతున్నారు వీళ్ళు. నేను 10 గంటలకు వస్తానంటున్నాను. అందుకే దేవుడి స్తోత్రం. దేవుడు వెళ్ళారు. ఆఖరికి వచ్చేసారు. 4 కూర్చున్నారు. అమ్మాయి లేగు సాపేయి అన్నాడట. సాపేసారు. మధ్యలో పెట్టారు బాటిల్ 2. ఎట దానికి దండం పెట్టాను అడుగుతున్నాడంట. 4 నేను అలా ఆవిడని ఎట్టమన్నాడంట. రే దేవుడికి ఎడతాను, దేవుడి తర్వాత దేవుడు నువ్వు భర్తవు కాబట్టి నీకు ఎడతాను. ఒకప్పుడు భర్తను దేవుడిలా చూసేవారు అట్లేండి. ఎవరన్నా అమ్మాయి మీ వారు ఎక్కడికి వెళ్ళారంటే మా దేవుడా అని అనేవారంట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కాదులేండి, ఆ రోజుల్లో మా దేవుడా అని అనేవారంట. అగో అక్కడ ఉన్నాడు, పొలంలో ఉన్నాడు. అగో మా ఏంటంటే గార్డెన్ ప్లేస్లో ఉన్నాడు. అగో మొక్కలకి, వంకాయ మొక్కకి సీమలు పడేస్తే అగో పొయ్యి బుగ్గు చల్లుతున్నాడు, వస్తారు కూర్చోండి అని గ్లాస్తో మంచిది తెచ్చిచ్చేవారంట. ఈరోజు అలా కాదు. మీ ఆయన ఏడమ్మా అంటే ఆడి బుర్రపే ఎలా ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, ఆడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు, ఏ టయానికి ఎక్కడ దేవుడు ఆడుతాడో మాకేం తెలుసు. లారీ మీద ఉన్నాడో, దాని దగ్గర కూర్చున్నాడో, దీని దగ్గర కూర్చున్నాడు, ఆడు ఎక్కడ రాలిపోయాడో మాకు ఏం తెలుసు అంటుంది ఒక అమ్మ. ఊరు బాబోయ్ ప్రభు నీకు వందనాలు అనుకుంటాను నేను. కొన్ని డైలాగులు వినకూడని వినేస్తుంటాను నేను. ఆడు ఉండి ఏం సుఖమేంటి మా ఇంట్లో అంటుంది ఒక ఆవిడ. ఇంకొకటి ఆవిడ అంటుంది మీ దేవుడిని నమ్ముకున్నాడు కదా, ఆడు 2 కాళ్ళు 2 చేతులు ఇరిసేసిలా ప్రార్థన చేయి అంటుందా ఒక ఆవిడ. ఇక ఆవిడ గురించి నీకు తెలుసులేండి. దేవునికి స్తోత్రం. ఆడు ఇంట్లో అన్న పోషించుకో, ఇంట్లో మూలం ఉంటే ఆడు పూజ చేసి పోషించుకుంటాను కానీ అలాంటి వాడు ఉండకూడదండి అంటుంది. కనుక ఈరోజు ఎలా బ్రతుకుతున్నారో కుటుంబాల్లో దీవెన కావాలని ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఇంట్లో ఎంత చక్కగానో, ఇంటి దగ్గరేమో సాతాను కూడా ఉంటాడు. గుళ్ళోకి వచ్చేది దేవుడు నాతో ఉండాలని అనుకుంటాం. కొన్నిసార్లు మనం ఎవరిని మోసం చేస్తున్నాం అంటే మనమే మోసపోతున్నాం. ఈ మోక్షాన్ని అందో దండం పెట్టమంటే ఏమన్నదే దేవుడి కన్నా ఎడతాను, దేవుళ్ళు అంటాడు, దేవుడి తర్వాత దేవుళ్ళు అంటాడు, నీకన్నా ఎడతాను కానీ చేసాక నేను అంటను పుట్టింటికి పొమ్మన్నా పోతాను అన్నదంట. దేనికి ఎట్టమన్నదండి? దేనికి ఎట్టమన్నాడండి ఆయన? ఏసుకో ఫోటోకా, వాళ్ళ నాన్నక, మీ మామయ్య కదా ఆయనకి ఎట్టమన్నాడా దన్నం? మీ అత్త ఫోటోకి ఎట్టమన్నాడా? లేదు 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 సీసాకి ఎట్టమన్నాడు. ఎట్టనన్నాడు. ఓన్లీ నీ సంగతి అలా. ఒరే అబ్బాయి ఎట్రా నానా నీకు ఎడతాను, మాకు బోధించే వాక్యం బోధించే పాస్టర్ గారికి ఎడతాను, లేదా మాకు స్కూల్లో టీచింగ్ చెప్పే ఉపాధ్యాయుడికి ఎడతాను, సీసాకి మాత్రం ఎట్టను నాన్న. వాళ్ళ కూతురు అంటే చాలా ఇష్టం అంటే ఏం చెప్పినా చేస్తుందంట. కూతురిని పిలిచాడంట. అమ్మాయి నువ్వు అంటే నేను ఇష్టమేనా నిజంగానా? నువ్వంటే చాలా ఇష్టం డాడీ, ఐ లవ్ యూ అని బొగ్గ మీద వచ్చి ముద్దెట్టిందంట. అయితే పెడతాది అనుకున్నాడు. ఇటు దండం పెట్టమ్మా, సీసాకి దండం పెట్టమ్మా అన్నాడు. ఎట్రా మీరు ఎవరనో? నేను ఎట్టను డాడీ అన్నదంట. ఎవరో ఎట్ట అన్నదంట. ఆ 2 సీసాలు ఆడు పొట్టలో వేసాడంట. వేసి తలుపు వేసాడంట. కర్ర తీసుకున్నాడంట. మూలలో ఉంటుందంట రోకలే. దాంతో ఏం చేస్తారా? నువ్వులు, కలాడిచ్చే ధాన్యం అప్పుడప్పుడు ఏదో తెచ్చుకుంటాం కదా, అది తీసాడంట. ముందు రోజే కడిగెట్టాడంట. ఎప్పుడించో ఉంది ఈ కుటుంబం అంతా ఈ మాట వింటా లేదని. ఉంది, కడుపులో ఉంది, సమయం రావాలి కదా. వచ్చింది దసరా పండగంట. ఆ రోజు ఎప్పుడైతే వచ్చిందో తీసి మొత్తం అక్కడో దెబ్బ ఎక్కడో దెబ్బ ఎక్కడో దెబ్బ పడుతుందంట. ఎందుకు కొడుతున్నావా అని అడిగితే లేదంట. అమ్మోయ్ బాబోయ్ అని ఇంట్లోనే దారబంధం దాటితే లేదంట. నోరు మూసుకుని ఏడుతున్నారంట. కొట్టాడు 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 అలసిపోయాడు. 3 కొట్టాడు, రోకలో పక్కన పాడేశాడు. మంచి మటన్ బిర్యానీ వండిందంట తల్లి. పట్టుకొచ్చి బయట తీసిరేసాడంట తపాలతో. ఎక్కడికి బయట తీసిరేసాడంట. బయట తీసిరేసినాడు ఊరుకోలేదు. ఒకవేళ మళ్ళా ఏరుకుని తెచ్చుకుని తింటారని మట్టి వచ్చాడంట. అప్పుడు లోనకు వచ్చాడంట. తలుపేసాడంట. కూర్చున్నాడంట. ఏడుతున్నాడంట. ఏం చేస్తున్నాడా? ఏడుతున్నాడు. ఇప్పుడు ఆ భర్త మంచోడా చెడ్డోడా? అది మిమ్మల్ని అడిగే ప్రశ్న. ఆ తండ్రి మంచోడా చెడ్డోడా? ఆ పిల్ల స్కూల్కి వెళ్ళి మీ డాడీ ఎలాంటోడని మా సువర్ణ గ్రేస్ లాంటి అమ్మాయి అడిగితే ఏమని చెప్తారు? ఆ కొడుకు స్కూల్కి వెళ్ళి మా ఏం పేరు నాన్న భాస్కర్ లాంటి కుర్రోడు అడిగితే మీ డాడీ ఎలాంటోడంటే ఏం చెప్తాడు? చెప్పండి.
ఆ లావుడిని డోక్రా వాళ్ళు టోకరా వేస్తారు కదా, టోకరా వేయడానికి అప్పుడప్పుడు పంచుకొని ఉంటారు కదా. మొగుడు బయటికి వెళ్ళినప్పుడు వస్తారు కదా ఒక్కరు బ్యాచ్, వీళ్ళకి పని పాటలు ఉండవు, ఇంట్లో బాధ్యత ఉండదు, భారం ఉండదు, అటు తెచ్చి అడిచితే ఆ అచ్చోది నా బదులు తినేసి అరుగులాంటి దేవుడు ఆడే బ్యాచ్ ఉంటుంది ఒకటి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అలాంటివి కానీ చాలా మంచోళ్ళు, కానీ కుటుంబాలను ఎడదీసే బ్యాచ్ ఉంటుంది, గోళ్ళ మించి దొంగసాటుని అందుకునే బ్యాచ్ ఉంటుంది. మొగుడు లేనప్పుడు కరివేపాకుందా, సారి సుత్తుందా, ఏం కూర వండుకున్నావు అమ్మీ, ఎంత మంచిదానివో అమ్మ, నీలాంటి దేవతలాంటి పిల్లకి ఇలాంటి పనికిమాలు దొరికాడా అని ఉప్పు వేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చేసారు బ్యాచ్ అంటాను. అయితే అలాంటి వాళ్ళకి ఆ భార్య ఏం చెప్తుంది అనే ప్రశ్నలు ఇవన్నీ ఆలోచించండి. నేను వచ్చి ఆదివారం మరలా అడుగుతాను, మేము చెప్తారా? అప్పుడు వరకు ఎందుకండి అలా టోన్ని నేనైతేనా తెగలేని కొడవలు ఎత్తానండి, వచ్చేస్తుందా కోపం, నేనైతేనా గండ్ర కొట్టలు ఎత్తానండి, రకరకాలుగా అంత అవకాశం ఓడిస్తాడండి. నేనే కానీ ఆ ఇంట్లో కొడుకుని అయితే ఆ పాటికి ఆడు సీసాలకి దండం పెట్టమని నేను ఏం చేసేద్దును, ఆయన ఏం చేద్దును. మీకైతే అలాంటి ఆలోచనలు వస్తుంటాయి, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ భార్య అయినా, ఆ కుమారుడైనా, ఆ కుమార్తె అయినా ఒకప్పుడు అదే తండ్రి చెప్పే మాటలకన్నిటికి లోబడినటువంటి కుటుంబం, పద్ధతి కలిగి ప్రవర్తించినట్టు కుటుంబం. ఈడు కాలేజీకి వెళ్ళి నచ్చిన దాంతో తిరుగుతున్నాడంట, ఈ పిల్ల ఏమో ఇష్టం వచ్చిన ఈదిలో ఉన్న ఇంట్లో ఇరుగు పొరుగు వారి దొంగతనాలన్నీ కూడా ఈ పిల్లలోనే ఉన్నాయంట. ఇదేమో ఇంటి దగ్గర తెచ్చిందంతా పుట్టింటికి పంపించేస్తుందంట. ఆడికి కడుపులో రగలదంట, ఆడు చేసింది తప్పు అంట. అంటే ఇది చివర చెప్పే వరకు మీకు అర్థం కాదు కదా, ఆడే తప్పు, ఆడిని ఏం చేస్తాం, ముద్దాయిలాగా నిలబెడేస్తాం, ఎంత దుర్మార్గుడాడు, అంత గరుడు కట్టుపోయిన మనసు అని అనుకుంటాం. కానీ ఎప్పుడు ఒంటి మీద ఒక మాట పలకలేనోడు మనసు మారిపోయి రౌద్రుడైపోయి మూర్ఖుడిగా మారిపోవడానికి కారణం ఎవరు? కుటుంబం నరక గృహంగా, పేరేమో మోక్షానందాన్ని, ఇంటి మీద పేరు కూడా ఆడి పేరే, కానీ ఇంట్లో ఏమీ లేదు, మోక్షం లేదు. భార్య చూస్తే దొంగది, పుట్టింటికి పంపించేస్తుందా, కొడుకు చూస్తే మొండల ముఖాటోరుగా అయిపోయాడు, పిల్ల చూస్తే ఇరుగు పొరుగు వారి గొడవలన్నీ ఇంటి మీద తెస్తుంది. అలాంటి వాడు భర్త తండ్రిగా ఉండవలసినటువంటి బుర్ర ఎలా క్షేమంగా ఉంటాడండి? అర్థమవుతుందా మీకు? అది చేసింది తప్పు అంటారా? ఇలాంటి నేను కష్టపడ్డ తిండి కూడా మీరు తినడానికి అర్హులు కాదని పాడేశాడు బయట. ఒకవేళ మళ్ళీ ఏరుకుని తెచ్చుకుంటారేమో గతి లేకని మట్టి వచ్చేసాడు, అది చేసింది తప్పు కాదని అంటాను నేను. మీరు ఎవరికి ఓటేస్తారు మీ ఇష్టం. ఇలా లేవంటారా చాలా గృహాలు? అన్ని సమృద్ధిగా ఉంటేనేమో మా ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అనండి. ఒకసారి అనంటారా? ఆడవాళ్ళు మీ నోటితో పలికితే చూద్దాం అనుకుంటున్నా. ఇగో ఇలా ఏలెడితే ఇలా ఏలెడితే చాలు, ఒక అంగులు ఇలా ఎడికిలోకి అందేస్తుంది అనుకో, మా ఆయన అనంటారు. ఒకసారి అనంటారు, మా ఆయన ఇంద్రుడు, చంద్రుడు, చూసారా ఇలా అర్థలేదు, నవ్వుతున్నారు. దేవేంద్రుడు లేకపోతే ఆడు బుర్ర పేల, ఆడు రెండు ఉన్నాకోవాలి ఇలాగా, ఆడు చెయ్య ఎల్లుని తావలో మల్లకుండా పోనా. మంచి పేదలు చేస్తున్నారు మీరు. నేను మరలా చెప్తున్నాను, ఇంటి దగ్గర పేదలు ఇక్కడ చేయకంటారా, కంపెనీలో పేదలు ఇక్కడ చేయకో. మీ పుట్టింటి వాళ్ళతోటో, అత్తింటి వాళ్ళతోటో, మీ స్నేహితులతోటో, బంధువులతోటో, ఇరుగుపోరు వాళ్ళతో గొడవలు ఆడితే ఇక్కడ చేయక పేదన. నువ్వు ఇంట్లో చేసుకో, తలుపేసుకుని రహస్యంగా చేసుకో, దేవుని దగ్గర ఏడ్చుకో. ఎక్కడ దేవుడు నీకు ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం బుర్రలో పెట్టుకుని ఇక్కడ ఉన్న ప్రార్థన చేయి. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఎవడికి అర్థమవుతా లేదు. నీకు ఏ బాధ ఉందో వాళ్ళకి బుర్ర కనిపించి అయిపోతుంది. విన్న వాక్యం అంతా పోతుంది. గేటు దాటే లోపల అసలు ఈరోజు ఎందుకు వెళ్ళని గుడి కనిపిస్తుంది. మీ ఆయన కొట్టాడా? మీ ఆయన కోసం ఇంట్లో ప్రార్థన చేయాడు. ఏదో రోజు మారుతాడు కొట్టకుండా, ఆ చేత కొట్టించుకోకుండా నిన్ను మారుతాడు. దేవునికి స్తోత్ర. కనుక దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, తండ్రిగా ఉండవలసినటువంటి భర్తలను, తండ్రిగా ఉండవలసిన తండ్రులను ఏనంటే ఈయన ఎంకరేజ్ చేసే, ప్రోత్సహించే తండ్రి ప్రోత్సాహం నీకు అర్థం కాకపోతే ఈరోజు ఏమవుతుంది? కుటుంబాలకి చిన్న భిన్నమైపోతున్నాయి ప్రియులారా. చివరి మాట రెస్పాన్సిబుల్ కలిగినటువంటి తండ్రి, బాధ్యత కలిగినటువంటి తండ్రి అంట. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:8 చివరి మాట అయిపోయింది. నేను మరలా చివరి మాట అని 10 సార్లు చెప్పను సుమా, ఒకసారి చెప్తాను, అయిపోయింది. మూసేశాను కూడా, నేను రాసుకున్నది మూసేశాను.
రాసుకోకపోతే నేను కళ్ళు మూసుకుని మా నాన్నగారులాగా ఎక్కడో బైబిల్లో ఉన్న విషయాన్ని వచనంతో మాట తేడా లేకుండా చెప్పి అంత జ్ఞానం నాకు లేదు. బుర్ర అంతా కూడా గలిబిలిగా ఉంది. ఏ టయానికి ఏ టెన్షన్ ఉంటుంది బుర్రలో తెలియదు. అప్పట్లో ఏ టెన్షన్ లేదు. చక్కగా దేవుడు దర్శనంతో పంపించాడు. ఏ బాధలు లేవు అప్పుడు నాన్నగారికే. అద్భుతమైన రీతిలో వాక్యం బోధించేవాడు. రాను ఆయన షుగర్ గురైపోయాడు. కళ్ళ ముందు ఎదుగుని కొడుకులు చనిపోతుంటే తట్టుకోలేని గుండె హార్ట్ స్ట్రోక్తో కొన్ని మాటలు ఆయన చెవిలో పడగా గుండె పగిలి చచ్చిపోయాడు నా తండ్రి. ఊరికనే చచ్చిపోలేదా, ఇంకొప్పుడు వరకు బ్రతికుండవచ్చునాడే. సావుకి కారణమైన వాళ్ళు కూడా దేవుడు విడిచిపెట్టడా, టైం పడుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను కదా, దేవాది దేవుడు మనందరినీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి ఎలా ఉంటాడో అక్కడ ఉంది. చదవండి ఒకసారి తిమోతిలో రాసిన పత్రిక తీసారా? మొదటి తిమోతిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తీరేదెక్కెళ్ళం తీరు నేను తీసుకుంటాను. ఎవడైనాను అమ్మ ఇంకొకరు చదవండి. ఇవి లాంగ్ జరుగుతుంది అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటున్నాడు సొంత ఇల్లు పట్ల. చెప్పండి ఏ ఇల్లు పట్ల? సొంత ఇల్లు కాకుండా అద్దెల్లులు ఉంటాయి, ఉండే ఉంటాయి. ఏ ఇల్లండి? సొంత ఇల్లు అంటే బాధ్యత కలిగి ఉండాల. సొంత ఇల్లు పట్ల బాధ్యత ఉండదు. పొరుగింటి పుల్లకూర బాగా రుచిగా ఉంటుంది. ఈ మొగోళ్ళు కూడా అలా తయారయ్యారండి. ఆడవాళ్ళు అనుకున్నాను కానీ మొగోళ్ళు కూడా అలా తయారయ్యారు. మరి ఇంట్లో ఉప్మా పెడితే నచ్చదు. మనోపాకులో ప్రియా టిఫిన్ సెంటర్ చాలా బాగుంటాయి. 4 రకాల చట్నీ వేస్తాడు, 3 ఇడ్లీ వేస్తాడు, 20 రూపాయలు పాస్. ఇంట్లో ఒక కేజీ మిరపప్పు ఉడిదేస్తాడు. 4 కలిసి ఎప్పుడు తింటారు, ఎప్పుడు వండుతుంది, ఎప్పుడు చేస్తారు కదా. అంతేగాని ఏ 10 రూపాయల ఉప్మాతో వేడివేడిగా వేలుచల పొలికి లేచి చక్కగా గబాలు 4 కలిసి తిందామని స్పీడ్గా చెప్తే ఇంట్లోనే తింటాడు. అవునా కదా? అవునండి. ఇంట్లో నువ్వు సమృద్ధిగా సొంత ఇంట్లో విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి అంటే, బాధ్యత కలిగినటువంటి వారు ఓన్లీ భర్తగానే కాదు, ఇంట్లో భార్య బిడ్డలు అందరూ కూడా బాధ్యతను ఏం చేయాలా? అర్థం చేసుకునేవారుగా బాధ్యత కలిగి ఉండాలి. ఇంట్లో సమృద్ధిగా ఉంటే ఈదులో వటలకై చూడండి. చూస్తాడా? మాట్లాడతలేదు మీరు. ఏమండి బాబు వాళ్ళు చెప్పరు, మీరు చెప్పండి. ఇంట్లో సమృద్ధిగా మీకు పెడుతున్నారండి, ఇంటి పక్కకే చూస్తావా నువ్వు? వాళ్ళు ఏం కూర వండుకున్నారు, వాళ్ళు ఏం వండుకున్నారు, ఇది వాళ్ళు ఇంటి పక్కనే బిర్యానీ వస్తుంది, ఇచ్చే ఈరోజు సారిపోవా చచ్చే అని అనిపిస్తుందా? లేదు. ఎవరో ఎలా పోతారు నాకు అనవసరం. నా సొంత ఇంట్లో నాకు ఇదే సమృద్ధి. నాకు లేములో కూడా ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడమే సొంత ఇంట్లో బాధ్యత కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ అండి. లేదు అనే మాట రాకూడదు నోటంట, నిండుకున్నది అనే మాట రావాలి. చెప్పండి. బాధ్యత కలిగిన వాళ్ళు నోటంటే ఏమవుతుంది? నిండుకున్నది. ఏమండి ఏమన్నదండి? సారైపోతే ఎదవరాలు ఏమన్నదండి? లేదు అన్నదా? అయిపోయింది అన్నారా? నాకే ఉందని అన్నదా? లేదు. ఏం చేసి ఊరు సట్టుకొచ్చింది. మొట్టమొదటిగా దైవజనుడికి సమృద్ధిని చూడగలిగిందండి. బాధ్యత కలిగిన వాళ్ళు అలా అంటారు. నేను అంటున్నాను సొంత పట్ల బాధ్యత కలిగింది. ఈరోజు ఫాదర్లో ఉన్నటువంటి ఫాదర్ అనే మాటలో ఉన్నటువంటి ఒక్కొక్క తండ్రికి ఉన్నటువంటి విధి విధానాలు ఇంచుమించు మనం 6 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు నేను అంటున్నాను ఎన్నోసార్లు వినే ఉండొచ్చు నువ్వు. ఒకవేళ ఈ మాటలో ఎన్నోసార్లు ఆలకించవచ్చు, కానీ దాన్ని పాటించకపోతే, ఆ విశ్వాసాన్ని నువ్వు ఆపరేట్ చేయకపోతే, ఆ నమ్మకత్వం కలిగి నువ్వు ఉండకపోతే, ఏమండి ఆ యొక్క ప్రోత్సహించే గుణం నీలో లేకపోతే, ఎంకరేజ్ చేసే ఆ విధి విధానం నీలో లేకపోతే, నేను అంటున్నాను ఖచ్చితంగా తండ్రులుగా మన బాధ్యత మనం నిర్వర్తించడమే. ఇంట్లో నీ భార్య నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నీ బాధ్యతను నిర్వర్తించడానికి మాత్రం అశ్రద్ధ చెయ్యద్దు. పిల్టట్టుకుని దవడ మీద కొట్టినా నీ భార్య కదా కొట్టింది. పిల్టట్టుకుని దవడ మీద కొడితే ఏమన్నా తర్జుమా చేసుకోవాలి కదా, తెలుసా? మసాజ్ చేసిందని తర్జుమా చేసుకోవాలి. ఏం చేసింది? తపాలతో కొడేసిందంట ఆవిడ ఫాస్ట్ గారిని.
మా పాస్టర్ గారి మీటింగ్లు అన్నీ ఇలాంటివి వస్తాయి. మా స్టోరీ మీకు తెలియదు. మా ఎన్ని బాధలో కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఇంకా అది మారడానికి కొంతమంది చెప్పరు. మార్చుకోవాలనుకుంటే మాలాంటి గైడెన్స్ తీసుకుంటారు. కొన్ని అనుభవాలు చిన్నోడమైన పెద్ద చాలా అనుభవాలు చెప్తున్నామండి అంట. కనుక అన్నాను, అబ్బాయి ఒరే అంటే ఐ లవ్ యూరా బావా అని అన్నది మీ ఆవిడ తజ్జమ చేసుకోరా నాన్న? ఎందుకు ఒరే అంటే బాధపడిపోవడం? మీ నాన్న ఒరే అంటే నువ్వు ఫీల్ అయిపోయావా? వాళ్ళు మీ నాన్న చూసుకో మీ ఆవిడలో. ఇలాగే చిన్న చిన్న విషయాలకి ఏదైనా చిన్న మాట అంటే కాసుపావులో లేచిపోవడం కాదు. కొంతమందిలో షార్ట్ టెంపర్ ఉంటుంది. నన్ను ఎందుకు అనాలి ఈ మాట? ఒకప్పుడు ఉండేది నాలో. నా ఏసై తీసేశాడు, దేవుని స్తోత్రం. పౌరుషంగా బతికిన వాళ్ళకి మాట అనిపించుకోకపోతేదండి. కనుక నేను అంటున్నాను, ఈ లోకములో అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తల్లి లేదు, నాన్న లేదు, ఎవరో ఉండరు మనతో పర్మనెంట్గా. మనతో జీవితాంతరం మనతో ఉండేవాడు చెప్పండి ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే. ఈ మాట నువ్వు అవునన్నా కాదన్నా అలాగని ఉన్నవాళ్ళు వదిలేయండి దేవుణ్ణే పట్టుకోండి అని అర్థం కాదు. ఉన్నవాళ్ళు పద్ధతి కలిగి ఉంటే వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉండు. పద్ధతి తప్పిపోయారని వాళ్ళతో మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండు. దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పద్ధతి కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ 6 విషయాలు వచ్చే 6 రోజులకి మనకి 7వ రోజున దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వచ్చి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన.